రేపే మంగళవారం, చాలా మంచి రోజు. మంగళవారం అంటే చాలా మంగళకరమైనటువంటి రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. మంగళవారం రోజు చేసే పరిహారాలకి రెట్టింపు ఫలితం అనేది వస్తుంది. చాలామంది ఈ రోజుల్లో అప్పుల సమస్యలో చిక్కుకుపోయి అప్పులు ఎలా తీర్చుకోవాలా అని రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ పని దొరుకుతుందా, ఏ పని చేస్తే అప్పులు తీరిపోతాయా, ఏ పని చేస్తే అద్భుతమైన విజయం, లక్ష్మీ కటాక్షం కలిగి అప్పుల సమస్యలు తీరిపోయి ఆర్థికంగా కుదుటపడి ఇంట్లో కుటుంబ సభ్యులను బాగా చూసుకుంటూ అందరితో ఆనందంగా ఉండి సమాజంలో మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపుని పొందాలి అని చాలామంది పరితపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే లక్ష్మీదేవిని అనునిత్యం పూజిస్తూ ప్రతి నిమిషం తలుచుకుంటూ, అమ్మ తల్లి నీ చల్లని కరుణలు మాపై చూపించమ్మా, మా చేతిలో డబ్బు నిలవాలి తల్లి, డబ్బు అనేది చాలా అవసరం తల్లి, అప్పులు తీర్చుకోవాలి, ఆర్థికంగా స్థిరపడాలి అంటూ వేడుకుంటూ ఉంటారు. అయితే ఇలా వేడుకునే సమయంలో లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అన్నా, అమ్మవారు సులువుగా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్నా ఖచ్చితంగా రేపు మంగళవారం రోజు గుమ్మం పైన ఇది చల్లండి. ఖచ్చితంగా మీ దరిద్ర బాధలు, మీ యొక్క దుష్టశక్తి ప్రభావాలంటే మీ యొక్క సంపాదనను ఆపే దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగకపోవటానికి ఖచ్చితంగా దుష్టశక్తుల ప్రభావాలే. ఆ దుష్టశక్తి ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో ఆ క్షణం లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. ఇక డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావాలు ఒకటి అయితే, రెండవ విషయం మనం చేసే దాన ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే దానం ధర్మం చేస్తామో, ఎదుటి వారికి ఉపయోగపడే పనులు చేస్తామో, ఎదుటి వారిని కష్టాల నుండి గట్టెక్కిస్తూ ఉంటామో, తోచిన సహాయాలు చేస్తూ ఎవరిని అనవసరంగా బాధ పెట్టకుండా, హింసించకుండా ఉంటామో అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అయితే అమావాస్య, పౌర్ణమి రోజుల్లో చేసే దానానికి మరీ ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇక మంగళవారం కూడా ఏదైనా దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మంగళవారం అంటే ఒక మంగళకరమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నవారు మంగళవారం రోజు ఎరుపు రంగు వస్తువులను ఇతరులకి ఇవ్వకూడదు. మీ చేతితో ఇతరులకి ఎరుపు రంగు వస్తువులను ఇవ్వకూడదు. అదేవిధంగా మంగళవారం అప్పు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయకూడదు. మంగళవారం అప్పు ఇవ్వటం, తీసుకోవటం వంటివి చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. ఒకవేళ మంగళవారం అప్పు తీసుకుంటే అప్పు అనేది పదే పదే పెరుగుతూ వస్తుంది. మళ్ళీ అప్పులు చేసే స్టేజ్కి వెళ్ళిపోతారు. అప్పులు చేసే స్టేజ్కి వెళ్ళిపోయి ఆర్థికంగా చాలా రకాల ఇబ్బందులు పడతారు. అప్పు అనేది అసలు తీరదు. కాబట్టి మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయకండి. ఇక మంగళవారం రోజు చేసే పరిహారాల వల్ల లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది. అత్యంత కష్టాలలో ఉండేవారు, భరించలేని అప్పుల సమస్యతో ఉన్నవారు, డబ్బు చేతిలో నిలవట్లేదు అనుకునేవారు రేపు మంగళవారం రోజు గుమ్మంపై ఇది తప్పక చల్లండి. గుమ్మం అనేది ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం గుమ్మం అనేది ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఉండాలి. ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది సింహద్వారం. ఎందుకంటే మంచైనా చెడైనా ద్వారం నుండే వస్తుంది. అది కూడా సింహద్వారం నుండే వస్తుంది. సింహద్వారాన్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము. సింహద్వారానికి నెలకు ఒకసారైనా ద్వార పూజ చేయాలి. సింహద్వారానికి దృష్టి దోషాలు ఎక్కువగా తగులుతాయి. కాబట్టి ఆ దృష్టి దోషాలను తొలగించుకోవటానికి మనం గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కట్టడం కానీ, దృష్టి బొమ్మలు పెట్టడం కానీ, నిమ్మకాయ, జీడిగింజ వంటి వస్తువులను కట్టడం కానీ చేస్తూ ఉంటాము. ఎందుకంటే సింహద్వారానికి దృష్టి తగిలితే గనక ఇంట్లో అన్ని కష్టాలే ఏర్పడతాయి. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది అధికంగా ఏర్పడుతుంది. అందువల్ల కుటుంబంలో సంతోషంగా ఉండలేరు. ఎప్పుడు గొడవలు, సమస్యలతోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది. అందుకే సింహద్వారం అనేది గొప్పదిగా పేరు పొందినది. సింహద్వారం అనేది ఎంత బాగా
ఉంచుకుంటే సింహద్వారానికి ఎప్పటికప్పుడు దృష్టిలు తీస్తూ ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ సింహద్వారం ముందర చెప్పులు చీపిర్లు పెట్టకుండా ఉండాలి. ఇలా సింహద్వారం దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు అనేవి ఇంట్లోకి రావు, దుష్టశక్తుల ప్రభావాలు కూడా ఇంట్లోకి రావు. సింహద్వారం అనేది వాస్తుపరంగా చాలా గొప్పది. సింహద్వారానికి మనం ప్రతిరోజు కూడా కడిగి అందంగా పసుపుతో అలంకరించి కుంకుమ బొట్టను పెడుతూ ఉంటాము. అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఇలా చేస్తాము. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ద్వారం కూడా లక్ష్మీదేవితో సమానం. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి చేసే పూజల్లో సింహద్వారం పూజ కూడా ఒకటి. అందుకే సింహద్వారం అంత గొప్పది. ఇక తెలిసి తెలియక చాలామంది సింహద్వారం పైన కూర్చోవటం కానీ లేదా సింహద్వారం పైన కూర్చొని తినటం కానీ తల దువ్వుకోవటం కానీ లేదా సింహద్వారంపై అంటే కూర్చొని తుమ్మటం కానీ చేస్తూ ఉంటారు. సింహద్వారానికి ఇరువైపులా కూర్చొని ఒక వస్తువు నుండి ఇంకొక అంటే వస్తువును ఇచ్చిపుచ్చుకోవటం చేస్తూ ఉంటారు. ఇది మహాపాపం. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. కాబట్టి సింహద్వారం దగ్గర ఈ పనులు అస్సలు చేయకూడదు. సింహద్వారం పరమ పవిత్రమైనటువంటిది. అలాగని మరి ద్వారం నుండి అటు ఇటు నడుస్తూ ఉంటాం కదా అంటే అది అంతే. ఎందుకంటే కొన్ని రకాలైనటువంటివి ఉంటాయి, కొన్ని నియమాలు కొన్ని దగ్గర పాటించాలి. సింహద్వారం దగ్గర ముఖ్యంగా ఈ నియమాలు పాటించాలి. ఇక మంగళవారం రోజు జుట్టు కట్ చేసుకోవడం, గోర్లు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు. మరి రేపు అత్యంత పవిత్రమైనటువంటి మంగళవారం రోజు సింహద్వారంపై ఏది చల్లాలో తెలుసుకుందాం. ఈ పరిహారం అనేది సాయంకాలాన 6:30 నుండి 7 లోపు ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల వెంటనే మీ యొక్క ఇంట్లోకి వచ్చే దుష్టశక్తి రాకుండా ఉంటుంది. ఒకవేళ మీ ఇంటిని ఆవహించి ఉన్న దుష్టశక్తి కూడా వెళ్ళిపోతుంది. ఏ చెడు శక్తులు అయితే ధనద్వారాలను మూసి ధనం రాకుండా చేస్తున్నాయో ఆ చెడు శక్తులు వెంటనే వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. ఇక సింహద్వారంపై ఏది చల్లాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా రేపు మంగళవారం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలంటు స్నానాలు పూర్తి చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గులు పెట్టి సింహద్వారానికి ఇరువైపులా కూడా ముగ్గులు పెట్టి తులసి కోటను పూజించాలి. శ్రీమన్నారాయణతో సమానంగా భావించే తులసి కోటను పూజించటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించినట్టే. ఇక ఇంట్లో ధూపాలు దీపాలు వెలిగించి నైవేద్యాలను స్వామివారికి లక్ష్మీదేవికి ప్రసాదించి ఎర్రని మందారం పూలు గన్నేరు పూలను లక్ష్మీదేవికి అలంకరించి సాయంకాలాన కూడా ఇంటి బయట శుభ్రం చేసుకొని ఇంటికి ఇరువైపులా కూడా ముగ్గులు పెట్టి సింహద్వారాన్ని శుభ్రం చేసి గడపను అలంకరించి ఆ తరువాత సింహద్వారానికి ఎడమవైపున దీపాన్ని వెలిగించి ఆ తరువాత గుమ్మంపై ఇది చల్లండి. ఇది చల్లిన వెంటనే దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది. గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలిస్తే జీవితంలో అప్పుల సమస్యలు అనేవి ఉండవు, ఆర్థికంగా కష్టాలు ఉండవు, అపజయాలు ఉండవు, అన్ని విజయాలు, డబ్బు వస్తూనే ఉండటం, డబ్బు పరంగా సమస్యలు తొలగిపోయి ఆనందంగా జీవించటం, కుటుంబంలో ప్రేమానురాగాలు పెరగటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరగటం ఇలా జరుగుతూ ఉంటాయి. అన్నీ కూడా మంచి మంచి పనులు జరుగుతాయి. వెనకబడిపోయిన పనులు ముందుకు దూసుకు వస్తాయి. అంతేకాదు మీ పనుల్లో ఉండే ఆటంకాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక మరి ఏమి చల్లాలి గుమ్మంపై అంటే గనక ముందుగా ఒక రాగి చెంబుని కానీ రాగి గ్లాసుని కానీ తీసుకోండి. లేకపోతే ఇత్తడి చెంబుని కానీ లేదా ఇత్తడి గ్లాసుని కానీ తీసుకోండి. అలా తీసుకున్నాక అందులో పాలను పొయ్యండి. పాలు పచ్చివైనా కాచినవైనా పర్వాలేదు. మీ దగ్గర ఆవు పాలు ఉంటే మరీ శ్రేష్టం. ఆవు పాలు అనేవి చాలా శక్తివంతమైనటువంటివి, లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కుదిరితే రేపు ఆవుకి అన్నం కానీ లేదా ఆవుకి దొడ్డుప్పుని కానీ తౌడుని కానీ లేదా కూరగాయలు కానీ లేదా ఏవైనా పండ్లను కానీ ఆవుకు పెట్టండి. ఇలా మంగళవారం రోజు ఆవుకి ఏదైనా
ఏదైనా ఒకటి పెట్టి తినిపించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా తొందరగా లభిస్తుంది. ఆవుని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము కాబట్టి వీటిలో ఏ ఒక్కటి ఆవుకు పెట్టినా మీ యొక్క జాతక దోషాలు తొలగిపోయి, పేదరికం తొలగిపోయి, అప్పుల సమస్యలు తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు. ఇక అలా ఇత్తడి గ్లాసుని లేదా ఇత్తడి బౌల్ని తీసుకొని అందులో ఆవు పాలు కానీ లేదా నార్మల్గా కాచి చల్లార్చిన పాలు కానీ ఏవైనా కొన్ని పాలను పొయ్యండి. ఆ పాలల్లో 5 తులసి ఆకులను వెయ్యండి. అనంతరం ఆ పాలల్లో చిటికెడు పచ్చకర్పూరాన్ని వెయ్యండి. ఈ పచ్చకర్పూరం, పాలు, తులసి ఆకులు ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తాయి. ఎందుకు అంటారా? ధనం అనేది లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి ధనానికి ఆది దేవత. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారో, లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తారో అలాంటి ఇంట్లోకే లక్ష్మీదేవి వస్తుంది. అయితే లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అన్నా, ఆవు పాలు అన్నా, లేదా పాలు అన్నా, లేదా తులసి ఆకులు అన్న ఇష్టం. ఎందుకంటే తులసి దళాలు విష్ణుమూర్తితో సమానం. తులసి దళాలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. తులసి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి తులసి చెట్టు యొక్క ఆకులను కూడా ఆ పాలల్లో వేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది. ఇక అందులో తులసి ఆకులు, పచ్చకర్పూరం, పాలు వేసేసి వాటిని తమలపాకు సహాయంతో కానీ, మీ దగ్గర ఉంటే మామిడి ఆకుల సహాయంతో కానీ మీరు మీ గుమ్మం పైన చల్లండి. గుమ్మంపై చల్లాక మిగిలిన పాలను మీ ఇంట్లో గోడలపైన చల్లండి. సింహద్వారం పై భాగంలో కూడా చల్లండి. ఇలా చల్లటం వల్ల దుష్టశక్తి ప్రభావం 1 నిమిషంలోనే తొలగిపోయి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సంపద మీ వెంటే ఉంటుంది. ఈ నమ్మకంతో పరిహారం చేయండి. అంటే మీ యొక్క పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఒకసారి చేయగానే ఫలితం కనుక రాకపోతే మళ్ళీ ఒకసారి వచ్చే మంగళవారం కూడా ప్రయత్నించండి. ఎందుకంటే కొన్నిసార్లు గ్రహదోషాలు కానీ, విపరీతమైన పాపాల బాధలు అనుభవిస్తున్నా, అంటే మీరు తెలిసి తెలియక చేసిన పాపాల యొక్క దుష్ప్రభావాలు అనుభవిస్తున్నా సరే ఈ పరిహారం వల్ల తొలగిపోతాయి. అందువల్ల మళ్ళీ ఈ పరిహారాన్ని ఇలానే ప్రయత్నించటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు. తెలుసుకున్నారు కదా. రేపు మంగళవారం చాలా మంచి రోజు. మనం గుమ్మంపై ఏది చల్లితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అప్పుల సమస్యలు తొలగిపోతాయో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.